హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి బాయ్స్ కోసం బర్త్డే వీడియో ఎడిటింగ్ చేశాను. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. మీ ఫ్రెండ్స్ బర్త్డేకైనా ఇంకెవరి బర్త్డేకైనా ఈ వీడియో చేసి ఇవ్వండి. ఎలా చేసుకోవాలో సింపుల్ గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ డెమో చూడండి. సో చూసారు కదా, మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంది, టెలిగ్రామ్లో కూడా పెడతాను. మీకు వీడియో ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీద లేకపోతే టెలిగ్రామ్లో పెట్టాలని మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడ నుంచి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఎవరైనా లైక్ చేయొచ్చు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇన్పుట్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను, ఒకటే ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. లేదంటే ఫాంట్ మిస్సింగ్ వస్తాయి బట్టి ముందే ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ఓకేనా, ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. ఫస్ట్ కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తే ఇక్కడ గ్రూప్ 1, కొంచెం ముందుకు వెళ్తే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఓకేనా, ఇందులో మీరు ఏం చేంజ్ చేయకండి. గ్రూప్ 2లో చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ గ్రూప్ 1లో కూడా చేంజ్ చేయకండి. గ్రూప్ 2 లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఇక్కడ డేట్ చేంజ్ చేసుకోండి అండ్ మంత్ కూడా చేంజ్ చేసుకోండి. ఈ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు డేట్ అండ్ మంత్ చేంజ్ చేసుకోండి. ఓకేనా, చేంజ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. తర్వాత ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోండి. నేమ్ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు నేమ్ చేంజ్ చేసుకోండి. అండ్ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఫోటోస్ ఉంటాయి, ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ రిప్లై చేసుకోవాలి. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోటో అయితే ఇక్కడ నుంచి రిప్లై చేసుకోండి. రిప్లై చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇలా ఫేస్ కనిపించేటట్టు పెట్టుకోండి, మీకు ఇలా రివీల్ అవుతుంది. అండ్ సెకండ్ ఫోటో కూడా ఇలానే ఫోటో లేయర్ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి ఇంకో ఫోటోని రీప్లే చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మీ 2 ఫింగర్స్ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఉంటుంది. సేమ్ మిగతా ఫోటోస్ కూడా మీరు ఇలానే ఫోటో లేయర్ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోటోస్ ఇలా రీప్లే చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, మీ 2 ఫింగర్స్ అడ్జస్ట్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్లోకి వెళ్ళకండి. ఓకేనా, ఇలానే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఈ 2 ఫోటోస్ కూడా మీరు చేంజ్ చేసుకోండి. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ 4 గ్రూప్స్ ఉంటాయి. ఓకేనా, ప్రతి గ్రూప్లో ఒక్కొక్క ఫోటో ఉంటుంది, మీరు ఒక్కొక్క ఫోటో రిప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఈ గ్రూప్ లేయర్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోటో ఉంటుంది, ఫోటో లేయర్ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోటో ఇలా రీప్లై చేసుకోండి. రీప్లై చేసుకున్న తర్వాత మీ ఫింగర్ తోటి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వచ్చేసింది, చూసుకోండి ఇలా ఉంటుంది. సైజ్ ఎక్కువైపోయింది, మళ్ళీ ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి సైజ్ చిన్న వేసుకోండి. ఇలా ఓకేనా, ఇలా చేసుకొని ఇప్పుడు బ్యాక్ వచ్చేసాను, చూసుకొని ఇలా ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోటో ఉంటుంది, ఫోటో లేయర్ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి ఇంకో ఫోటోని ఇలా రీప్లై చేసుకోండి. రీప్లై చేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసింది, చూసుకుని ఇలా ఉంటుంది. సేమ్ మిగతా ఫోటోస్ కూడా ఇలానే ఉన్న 2 గ్రూప్స్ ఉంటాయి. ఈ 2 గ్రూప్స్ కూడా మీరు ఇలానే ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నేమ్ ఉంటుంది, నేమ్ కూడా నేమ్ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేసుకోండి. ఓకేనా, అన్ని చేంజ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకోండి. XML ఫైల్ యూజ్ చేసే వాళ్ళ కోసం ఏం చెప్తున్నా అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంటుంది. ఓకేనా, ఈ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి నేను డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇస్తాను, మీరు అది రీప్లే చేసుకోండి. ఓకేనా, తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో కూడా ఈ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్స్లో ఒక్కొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంటుంది, మీరు చేంజ్ చేసుకోండి. XML ఫైల్ యూజ్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నా. ఈ గ్రూప్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లో ఉంటుంది, ఇక్కడ కింద బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంటుంది, ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి మీరు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఓకేనా, ఈ 4 గ్రూప్స్లో ఉంటుంది, మీరు ప్రతి గ్రూప్లో చేంజ్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ ఫోటో. అండ్ లాస్ట్లో ఈ టెక్స్ట్ లేయర్లో ఉంటుంది. ఓకేనా, ఈ టెక్స్ట్ లేయర్ కూడా మీరు చేంజ్ చేసుకోండి. బర్త్డే టెక్స్ట్ లేయర్ ఉంది, హ్యాపీ బర్త్డే టెక్స్ట్ లేయర్, సో మీరు చేంజ్ చేసుకోండి. తర్వాత పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.